ఒక్క కేసు కూడా పెట్టలేదు అనేది మాత్రం వాస్తవం. అసలు ఆహార కమిషను ఎందుకు అసలు వీడియోలు తీయాలి? అట్లా తీయచ్చా? తీసి దాన్ని సోషల్ మీడియాలో, గూగుల్ డ్రైవ్లో ఆయన సొంత దీంట్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చా? చేయకూడదు. అసలు ఆహార కమిషన్ యొక్క మ్యాండేట్ ఏంటి అంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు అన్నీ మార్చేసినట్టే వాళ్ళ దీన్ని కూడా మార్చేశారు. ఒక చైర్మన్, ఇందా చెప్పాడు, ఒక చైర్మన్ 5 మంది సభ్యులు ఉంటారు కదా. ఇట్స్ ఎ క్వాసీ జ్యుడిషియల్ కమిషన్. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక చైర్మన్ కాదు, అందరికీ సభ్యులు ప్లస్ చైర్మన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆహార కమిషన్ ఒక కోర్టు లాంటిది. ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు, పెట్టే అధికారం వాళ్ళకు ఉంది కూడా. ఈ దీనికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినట్టు మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీలు, పౌర సరఫరాలు, హాస్టళ్ళు, ఇట్లాంటి వాటి మీద సమన్లు ఇచ్చే అధికారం ఆహార కమిషన్కి ఉంది. కేసు పెట్టిన తర్వాత కమిషన్లోని ఇద్దరిని సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఎంక్వైరీ కోసం పంపాలి. వారు ఇచ్చిన నివేదిక బేస్డ్గా కమిషన్ కేసు ఫైల్ చేసి తాము ముద్దాయిలు అనుకున్న వారి మీద అభియోగాలు మోపుతూ సమన్ జారీ చేసి విచారణకు వాళ్ళని పిలవాలి. వాళ్ళ లాయర్ల ద్వారా వాళ్ళు సమాధానం ఇస్తారు. ఇరుపక్షాలు అంటే కమిషను, లాయరు, ముద్దాయిల తరఫు లాయరు కేసు వాదించాలి. ఆ వాదనలో ఆధారం చేసుకుని తీర్పు ఇవ్వాలి. ఫైన్ వేస్తే కమిషన్ వేసేయవచ్చు. ఒకవేళ క్రిమినల్ కేసు అయితే వీళ్ళు తీర్పు రాయొచ్చు, కానీ అమలు చేయడానికి దగ్గరున్న ఫుల్ టైం కోర్ట్ అంటే దాని దగ్గరున్న మేజిస్ట్రేట్ కోర్టుకి పంపించాలి. లేకపోతే క్రైమ్ అనుకుంటే దానికి చెప్పి చేయాలి. సో ఇది కమిషన్ యొక్క విధి విధానం. ఇవేమీ లేకుండా ప్రతిసారి ఏదో ఆకస్మిక తనిఖీలు అంటూ చేసి వీడియోలు తీసి చంపేస్తాను, పొచ్చేస్తాను అంటూ చేసి చివరికి ఒక్క కేసు కూడా పెట్టాల. కనీసం ఇంత చేసిన తర్వాత కేసులు పెట్టారా అంటే ఆ కేసులు పెట్టాల. రోజు ఆఫీస్కి రావడం, నేను అన్నట్టు వీళ్ళందరూ రోజు ఎందుకు ఆఫీస్కి రావాలి? అసలు వీళ్ళకి మళ్ళా ఒక ఏమంటారు దాన్ని, ఫోటో రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంది, మామూలు సంతకాలు పెట్టేది ఉంది. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నెలకు 2 సార్లు కూడా రాలేదు. ఆ వైజాగ్లో ఉన్న ఆయన అయితే ఆయన చేరి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా ఆఫీస్కి 3 సార్లు వచ్చాయంట. హైదరాబాద్లో ఉన్న ఆయన అసలు రానే రారు. ప్రతి నెల ఆ ఫీల్డ్ విజిట్ పోతూ ఇక్కడ ఒకసారి వచ్చిపోతారంట. ఏమంటే మేమందరం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారంట. ఈ ఫుడ్ కమిషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటో పోనీ వీళ్ళకి ఏమన్నా సేవ చేస్తున్నారా? వీళ్ళేం ధర్మకర్తలు కాదు, వీళ్ళకి బ్రహ్మాండమైన జీతాలు కూడా ఉన్నాయి. ప్రతి సభ్యుడికి 4,58,000 రూపాయలు ప్రతి మంత్కి వస్తుంది, ట్యాక్స్ కాకుండా. 4,58,000 రూపీస్. చైర్మన్కి 5,35,000 రూపాయల జీతం వస్తుంది, ట్యాక్స్ కాకుండా. మరి ఇంత ఉన్నప్పుడు వీళ్ళు ఆఫీసులు ఎందుకు రారు? పొద్దున 9కో 9 కాపుతో 10కో 11కో వచ్చి 5 దాకా ఉండాలి కదా. వీళ్ళకు ఒక పెద్ద కోర్టు రూమ్ కూడా ఉంది. ఇప్పుడు చాలా దాదాపు ఒక 1000 స్క్వేర్ ఫీట్ పైన ఉండే పెద్ద కోర్టు రూమ్ ఉంది. 2 బోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి కూడా కోర్టు పెట్టిన అసలు కేసే బుక్ చేయకపోతే కోర్టు ఏంది నా బొందా? ఒక్క కేసు కూడా పెట్టలేదు, ఒక్కసారి కూడా కోర్టు ఇంతవరకు ఇచ్చేయలేదు. వీళ్ళు ఆహార కమిషన్ ప్రతి నెల ఒక మ్యాండేటరీగా ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో 5-6 మీటింగ్లు పెట్టారంట. చివరి మీటింగు మొన్న 2024 జనవరి 30 పెట్టారు. ఇప్పుడు ఏంది ఇది జూలై 31 అంటే 6 నెలలు అయిపోయింది. మధ్యలో 1.5 మంత్ మన ఎన్నికల కోడ్ అనుకుందాం. అయినా కూడా ఈ ఎన్నికల కోడ్ అయిపోయింది, ఎలక్షన్లు పూర్తి అయిపోయినాయి. ఎలక్షన్లు పూర్తి అయిపోయిన కొత్త గవర్నమెంట్ వచ్చింది, 2 సార్లు అసెంబ్లీ జరిగింది, బడ్జెట్ కూడా ఆన్లైన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేశారు, మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి. ఈరోజు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమీ మారలేదు, అలాగే ఉంది. వాళ్ళు ఎవ్వరూ ఆఫీస్కి రావట్లేదు, సభ్యులు ఎవరు ఆఫీస్కి రావట్లేదు. వచ్చి జీతాలు తీసుకొని జీతాలకు వచ్చే ముందు రోజు ఎప్పుడో ఒక రోజు మాత్రం వచ్చిపోతున్నారు. నెలకు ఒక రోజు వచ్చి 4,35,000 రూపాయలు, సభ్యులు 5,38,000 రూపాయలు చైర్మన్ తీసుకొని హ్యాపీగా జాలీగా వాళ్ళ ఊళ్ళో పోయి కూర్చుంటున్నారు. దీనికోసమా వీళ్ళకిచ్చింది? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అంతా అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగి కూడా దండగే. కాకపోతే ఒకసారి చూడండి, మీరు పెట్టిన సెలక్షన్ కమిటీనో అప్పటి చీఫ్ సెక్రటరీనో ఎంత మహనీయుల్ని మీరు కమిషన్ సభ్యులుగా సమాజంలో ఒక స్థాయి హై స్టాండింగ్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. దీనికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం
ఒక కమిషన్ వేసి ఉన్నది, ఒక 22 దాకా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు దాదాపు 393 మంది వ్యక్తుల మీద దాదాపు 14 కేసులు బుక్ చేస్తున్నారు. 14 కేసులు, 393 మంది వ్యక్తులు. నాట్ ఓన్లీ ఒక్క కాకినాడ యాంకరేజ్ పోర్టు ఒకటే కాదు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కోడిగుడ్ల మీద 3 కేసులు, రకరకాల కేసులు అండి. ట్యాబ్లో ఫామ్ చాలా స్మాల్గా ఉంది. కావాలి మొత్తం ఈ ఫోటోలు, ఈ కేసు విషయాలు, ఇంతకుముందు పెట్టిన కమిషన్ ఎలా పనిచేసింది, ఈ కమిషన్ ఎందుకు కేసులు పెట్టలేదు, ఇవంతా మేము విలేకరులకు ఇస్తాము. మొత్తం ప్రెస్లోకి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నాము. ఎందుకు వీళ్ళెవ్వరూ చేయలేకపోయారు, ఇంతకుముందు కమిషన్ మాత్రం ఇన్ని కేసుల్ని ఏ విధంగా పెట్టగలిగింది, వీళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు. కోవిడ్ లాక్డౌన్ ముందు దాకా పాత కమిషన్ ఇంతకుముందు కమిషన్ పనిచేయించింది. ఆ తర్వాత అప్పటి వైసీపీ గవర్నమెంటు వీళ్ళని యమయాతనలు పెట్టింది. ఫీల్డ్ విజిట్ పోకూడదు, కోర్టు నిర్వహించకూడదు. ఆ కమిషన్ మీదనే వాళ్ళ రైస్ మిల్లర్లు కోర్టులో వేశారు. కోర్టు స్టే ఇచ్చింది. కమిషన్ కేసు పెడితే కమిషన్ మీదే కేసు వేశారు అప్పటి వైసీపీ రైస్ మిల్లర్లు. కోర్టు స్టే ఇచ్చింది. సో ఆ కమిషన్ కాలం అయిపోయిన తర్వాత వచ్చిన ఇప్పటి కమిషన్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ మొదలుకొని వివిధ పౌర సరఫరాల కేసులు, కోడిగుడ్లు సరఫరా కేసులు, కోడిగుడ్లు నాణ్యత, చిన్నవి పెద్దవి, ఆ యొక్క కోడిగుడ్లు సరఫరాదారుల మీద పెట్టిన కేసులు, అంగన్వాడీ కేసులు, వివిధ దశల్లో ఉన్న వాదనలు, ఇవన్నిటిని కట్టగట్టి మూలేస్తారు. అంటే ఒక కమిషన్ అయిపోతే ఆ కమిషన్ కాలంలో పెట్టిన కేసులన్నింటినీ కూడా మూసేస్తామా? ఈ వైసీపీ పెట్టిన ఆహార కమిషన్ వాళ్ళు ఇదే అనుకున్నారు. అది వాళ్ళు పెట్టిన కేసులు కదా, మన వాళ్ళు ఉంటారేమో, అందుకని ఆ కేసులన్నీ మర్చిపోండి, మేము కొత్తగా చేస్తామన్నారు. వీళ్ళు కొత్తగా కేసు పెట్టింది లేదు, పాత కేసుల్ని చేసింది లేదు. మరి ఏం చేసింది కమిషను? జీతాలు మొత్తం తీసుకున్నారు. 4,38,000 సభ్యులు, 5,35,000 చైర్మన్. కనీసం వీళ్ళు ఎలాగో కేసు పెట్టలేదు. పాత కమిషన్ పెట్టిన కేసు వల్ల వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు కదా. వాటి వాదనలు పూర్తి చేసి జడ్జిమెంట్కు రెడీగా ఉన్న స్థాయిలో చాలా ఉన్నాయి, అవన్నీ ఇచ్చి ఉండొచ్చు కదా. మరి ఏం చేశారు? ఈ ఆహార కమిషన్ అసలు ఎందుకు పెట్టారంటే, కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకి డెలివరీ సర్వీసెస్ సరిగా జరగకపోతే వాళ్ళకి ఏమంటారు, స్టేపుల్ ఫుడ్, రైస్ కావచ్చు, లేకపోతే అంగన్వాడీలు కావచ్చు, ఆహారం కాబట్టి దీనికి ఒక జాతీయ స్థాయిలో ఒక ఏమంటారు అపిలేట్ కమిషన్ కూడా, ఆ అధికారులు కూడా వీళ్ళకే ఇచ్చి ఒక బ్రహ్మాండమైన ఒక కమిషన్ పెట్టారు. అందుకే జీతభత్యాలు కూడా చాలా ఏమంటారు హైకోర్టు స్థాయి ఇచ్చారన్నమాట. ఒక హైకోర్టు జడ్జి స్థాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కమిషన్ చైర్మన్కి వచ్చే జీతం 4-5 తప్ప ఇంకెవరికి రాదు. నాకు ఉన్న అవగాహన మేరకు ఫుడ్ కమిషన్కి వచ్చే జీతం ఇంకొక 2-4 వస్తుంది అనుకుంటా అండి. ఒకరు ఆర్టీఐ చీఫ్ కమిషనరు, ఇంకోరు హైకోర్టు చీఫ్ జస్టిసు, ఇంకోరు మన రాష్ట్ర డీజీపీకి, ఇంకోరు చీఫ్ సెక్రటరీకి. మేబీ ఇంకేమైనా ఒకరిద్దరికి ఏమన్నా రావచ్చేమో. సో 5-6 మందికి అంత జీతం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అంత జీతం పెట్టారంటే మీరు బాగా పనిచేస్తారని. మీరు కూర్చొని మీ పార్టీ తరఫున హ్యాపీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంత తెలివి చూడండి. అందరూ కండువాలు వేసుకుంటారంట ప్రచారంలో. ఈయనొక్కడు కండువా వేసుకోకుండా ప్రచారం చేస్తే అది లెక్కలోకి రాదని ఆయన ఫీలింగు. సో ఇట్లాంటి కమిషను మనం ప్రక్షాళన చేయకపోతే, ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటి అంటే, ఆహార కమిషన్ ఒక స్టాట్యూటరీ కమిషన్, నేను కాదంటలేదు, అది ప్రజల కోసం పెట్టబడిన కమిషన్. సో ఇలా కనీసం ఆఫీసు కూడా రాకుండా అప్పుడప్పుడు ఫీల్డ్ విజిట్ అంటూ కాలం గడిపేస్తూ ఒక్క కేసు కూడా పెట్టకుండా రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న ఈ కమిషన్ను, మొత్తం ఆహార కమిషన్నే నిర్వీర్యం చేశారు. దయచేసి ఏమి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వం ఆలోచించాలి. కళావిహీనంగా మారిపోయిన ఈ కమిషన్ను మళ్ళా క్రియాశీలకంగా చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఈ కూటమి యొక్క ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. ఒక్క గవర్నమెంట్ వ్యవస్థలే కాదు, ఇట్లాంటి కమిషన్ వ్యవస్థలను కూడా చేసి మట్టమాన సరుకు అంటారు కదా, ఇంతకంటే కిందకి దిగిపోలేదు అన్న స్థాయిలో కమిషన్లు కూడా నాశనం చేసేసి ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించి కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కమిషన్లు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ
లోపలికి వచ్చిన తర్వాత రాజకీయ కార్యకలాపాలు ఏ విధంగా చేస్తారు? కనీసం ఆఫీస్కి రావాలి కదా, కేసులు పెట్టాలి కదా, వినాలి కదా, నువ్వు అసలు తీర్పులు ఇవ్వాలి కదా. ఏమీ చేయకుండా నువ్వు 2 సంవత్సరాల పైచిల కాలం మీరు గడిపేస్తే ఈ ఆహార కమిషన్ ఖచ్చితంగా తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉంది. ఆల్రెడీ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు పలు ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. అంతంత బియ్యాన్ని పట్టుకుంటే ఇన్ని సంవత్సరాల పాటు అట్లాంటి ఏమంటారు దారి ముల్లింపుని అడ్డుకోవడానికి పెట్టిన ఈ ఆహార కమిషన్ ఏం పీకింది? ఏం పీకింది అనకూడదేమో, బట్ అంతకంటే మంచి కూడా దొరకట్లేదు నాకు. ఏం చేసింది? ఏమీ చేయలేదు. ప్రజల డబ్బుని బొక్కేశారు. దయచేసి దాన్ని ఏమన్నా ప్రభుత్వానికి పార్టీ తరఫున వినపం అంటే ఏం చేస్తారో, వాళ్ళని తీయేస్తారో ఉంచుతారో, వాళ్ళని తీలేం కాబట్టి అట్లే పెడతారో, వాళ్ళు కమిషన్ కాబట్టి ఏం చేస్తారో మొత్తం మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలు.